టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ మహేష్. ఈరోజు మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. గవర్నమెంట్ స్కూల్స్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా అది నర్వ్ సెంటర్. స్కూల్ ఎడ్యుకేషన్ మీదే ఆ రాష్ట్ర పురోగతి, ఆ దేశ పురోగతి డిపెండ్ అయి ఉంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్. గవర్నమెంట్ స్కూల్స్లో మనకి చాలా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా ఉంది. కానీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టము ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి మనము చేయాలో మనం వాళ్ళ సదస్యాన్ని తెలుసుకుందాం సార్. జనరల్గానండి, అంటే ఏ కంట్రీకైనానంటే ఎడ్యుకేషన్ అనేది మెయిన్ పిల్లర్. అన్ఫార్చునేట్గా మన పొలిటికల్ సిస్టమ్ అనుకోండి, లేకపోతే ప్రజలు అనుకోండి, ఎడ్యుకేషన్ అనేది 4వ 5వ ప్రయారిటీ. ఇప్పుడు ఓవరాల్గా మొత్తం కంట్రీలో ఉన్న డిఫరెంట్ వర్టికల్స్ మీద చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సరిగ్గా లేదో, ఒక కంట్రీని నాశనం చేయాలంటే యూనివర్సిటీని స్పాయిల్ చేస్తే చాలు. అందువల్ల ఏంటంటే ఈ స్కూలు సిస్టమ్ ఎప్పుడైతే సరిగ్గా లేదో యూనివర్సిటీ కూడా బాగోవు. ఇప్పుడు చైనాలో ఈ రోజున ఈ విధంగా ఉంది అంటే వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ ఏవైతే ఉందో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఫస్ట్ స్కూల్స్ని టార్గెట్ చేసి స్కూలు మొత్తం 1వ తరగతి 2వ తరగతి మొదలు పెడితే 10 ఏళ్ళు పట్టింది వాళ్ళకి 12కి రావడానికి. 12 ఏళ్ళు 13 ఏళ్ళు 14 ఏళ్ళు మొత్తం దాని మీద ఫోకస్ పెట్టి నెమ్మదిగా అప్పుడు కాలేజీలకు వచ్చి, ఇప్పుడు కాలేజీలో వచ్చి ఫైనల్గా ఇప్పుడు రీసెర్చ్కి వచ్చేసారు. యూనివర్సిటీ అయిపోయి ఇప్పుడు రీసెర్చ్కి వచ్చేసారు. అంటే మొత్తం ఈ జర్నీ 30 ఇయర్స్ పట్టిందండి వాళ్ళకి. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి లైడెన్ ర్యాంకింగ్ చూస్తే టాప్ 10లో 7 యూనివర్సిటీస్ చైనీస్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఓన్లీ రీసెర్చ్ పారామీటర్స్ మీద ఇస్తారంటే వరల్డ్ ర్యాంకింగ్. అది యాక్చువల్గా బేసికల్గా రీసెర్చ్ ఉంటుందండి. అందులో హార్వర్డ్ 3వ ప్లేస్కి పోయింది, ఫస్ట్ ప్లేస్ జీజాంగ్ వెళ్ళింది, తర్వాత ఎస్జేటీఐ ఉన్నాయి. చైనీస్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి మనకి. 10లో 7 అంటే ఇమాజిన్ చేయాలి ఎంత భయంకరంగా ఉందో. సో రీసెర్చ్ పర్స్పెక్టివ్లో సో ఇదంతా కూడా ఇప్పుడు రీసెర్చ్లో చైనా బాగుంది అని అందరం మనం గొప్పగా చెప్పుకున్నా, లేకపోతే ప్రపంచం చెప్పుకున్నా, ఫండమెంటల్గా చాలామందికి అర్థం చేసుకుంది ఏంటంటే స్కూల్ స్ట్రెంగ్తన్ చేస్తే యూనివర్సిటీ స్ట్రెంగ్త్ అయిందన్న విషయాన్ని అసలు జనాలకు అసలు ఫండమెంటల్గా అది మర్చిపోతున్నాం మనం. యాక్చువల్గా అంటే మనము డెవలప్ అయిన చివరి తర్వాత ఉన్నదాన్ని మనం చూడకూడదు కదండి. దానికి రూట్ ఎక్కడ ఉంది అనేది మన రూట్లోకి మనం వెళ్ళాలి కదా. సో అదే విధానంలో ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్ మీరు స్ట్రెంగ్తన్ చేశారో మన భారతదేశం కూడా కనీసం ఇప్పుడు చేస్తే ఒక 25-30 ఏళ్ళకి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఏ టెక్నాలజీ, లేకపోతే క్వాంటమ్, లేకపోతే ఇన్ని క్యూబిట్స్లో చేస్తాం, అది చేస్తాం, క్వాంటమ్ వ్యాలీ చేస్తాం, ఎన్ని మాటలు, లేకపోతే ఇన్ని స్టార్టప్లు చేస్తాం, ఎన్ని చెప్పిన భారతదేశం అసలు మీకు అంత క్రియేటివిటీ, లేకపోతే అంత సిన్సియారిటీ, అంత క్వాలిటీ ఎడ్యుకేషను ఉన్న అండర్ గ్రాడ్యుయేషన్లో పిల్లలు రాకపోవడానికి గల కారణం ఏంటంటే స్కూల్లో లేరు. స్కూల్ లేకపోతే అక్కడ ఎక్కడ వస్తుంది? రాదు కదా. పట్టుమని కలిపితే ఈ ఐఐటీలు ఈ కలిపితే మొత్తం కలిపితే సీట్లు 10-15 వేలు కూడా ఉండవు, మంచి సీట్లు. అందువల్ల ఏంటంటేనంటే మన భారతదేశంలో ఓన్లీ 15,000 20,000 చదవడానికి సరిపడే ఫెసిలిటీని కల్పిస్తే ఎట్లాగా? దగ్గరగా స్కూల్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు 2.5 కోట్ల మంది రాస్తారండి భారతదేశంలో. 2.5 కోట్ల మంది 10th క్లాస్ పిల్లలు రాస్తే, ఇంటర్మీడియట్ 1.5 కోటి 90 లక్షల మంది రాస్తే అంటే 20,000 25,000 లేదా 50,000 లక్ష సీట్లు గురించా ఇంత దేశం ఉన్నది? ఇంత పెద్ద భారతదేశం పట్టుమని అన్ని అండర్ గ్రాడ్యుయేషన్స్ ఇంక్లూడ్ మెడికల్, లా, డిజైన్, ఇంజనీరింగ్లు అన్నీ కలిపిన 1,00,000 సీట్లు లేవు మంచి. అసలు 1.5-2.5 కోట్లు ఎక్కడా, 1,00,000 ఎక్కడా? అసలు సంబంధం ఉందా? అలా కనీసం మ్యాచింగ్ కూడా లేదు కదండి అది. అంటే 1% ఆఫ్ ది కాలేజెస్లో కూడా మీకు సరైన ఎడ్యుకేషన్ లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ స్కూల్ పిల్లలందరూ ఇలా ఉన్నారు. ఈ స్కూల్ పిల్లల స్ట్రెంగ్త్ ఉంటే కాలేజీ కూడా స్ట్రెంగ్త్ వస్తుంది కదా ఆటోమేటిక్గా. అందువల్ల స్కూల్ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అండి. అనదర్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాల్లో ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ యూఎస్ తీసుకున్న మోర్ దాన్ 50% గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటాయి. కొన్ని దేశాలు అయితే 80-90 కూడా ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ పోతే మీరు అంతా ఆల్మోస్ట్ పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్సే కదండి. యూరోపియన్ కంట్రీస్ వెళ్తే 80% 90% పైన. ఈవెన్ యూకే ఉందని కూడా అంతా పబ్లిక్ స్కూలే కదా. యూఎస్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% పబ్లిక్ స్కూల్స్. 50 చాలా ఇంకెక్కువ, 60-65% ఉంటుంది. అనదర్ పాయింట్ ఏంటంటే ఎందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అంటే యాక్చువల్గా మీకు యూఎస్ లాంటి ఐవీ లీగ్స్, ఎంఐటీ లాంటివి తీసుకున్నా, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ లాంటి, ఇంపీరియల్ లాంటివి తీసుకున్నా, ఈవెన్ సింగపూర్ ఎన్యూఎస్సీ ఎన్టీవీ లాంటివి తీసుకున్నా, లేకపోతే హాంకాంగ్ తీసుకున్నా, లేకపోతే ఇంకొకటి యూరోప్లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలకు వచ్చే పిల్లల యొక్క పర్సంటేజ్ని వాళ్ళు డిఫరెంట్ డెమోగ్రఫిక్గా అంటే దాన్ని డివైడ్ చేసి ఇస్తారండి. అంటే ఎట్లా ఉంది ఏంటి అనేది డైవర్సిటీ. స్టిల్ ఈరోజు కూడా ఆక్స్ఫర్డ్ అండ్ ఎంఐటీ
మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పబ్లిక్ స్కూల్స్. మరి ఈ రోజున ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్లో 1% కూడా ఎందుకు లేరు? మరి ఇది స్కూలు సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏంటి? పక్కన చైనా తీసుకోండి, తైవాన్ తీసుకోండి, సౌత్ కొరియా తీసుకోండి, యుఎస్ తీసుకోండి, ఏ కంట్రీ తీసుకోండి, మోర్ దెన్ 50% ఆఫ్ ది టాప్ లేయర్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ కిడ్స్. అంటే ప్రైవేట్తో పోటీగా గవర్నమెంట్ ఉండాలి కదా. మీరు అనొచ్చు డబ్బులు లేవు ఉండలేదు అని అన్నారు అనుకుందాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా బిల్డింగ్లు, రెంట్లు, పెయింటింగ్లు, జీతాలు, అదే మన మన మిగతా అన్నీ ఉంటాయి కదండి, అవేమీ కాకుండా ఒక్కొక్క స్టూడెంట్ మీద రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాడు, ఆల్మోస్ట్ 1,20,000 1,25,000 రూపాయలు మనిషి మీద ఖర్చు పెడుతున్నారు. 1,25,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానండి. ఆ ల్యాండ్కి ఏం కాస్ట్ ఉండదు కదా, ఒక్కేటికి 30,000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కేటాయించింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 30,000 కోట్లు కేటాయించింది. 30,000 కోట్లు నువ్వు పెట్టి ఏం చేస్తున్నావు అసలు? నువ్వు అమ్మఒడని అదే దానికి 15,000 ఇచ్చి, లేకపోతే బిల్డింగ్లు కట్టి, లేకపోతే టాయిలెట్లు కట్టి, పెయింటింగ్లు వేసి, మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఎంత చేసి ఫైనల్గా అవుట్కమ్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అసలు? ఎందుకంటే బాధాకరమైన విషయం కోటి ఏముంటుంది అంటే, లేనోడు గవర్నమెంట్ స్కూలు, డబ్బులు ఉన్నాడు ప్రైవేట్ స్కూలా అంటే నువ్వు అందరూ సమానంగా ఉండు, లేకపోతే ఎలాంటి అందరూ అసమానతలు లేవు, అందరూ సమానమని నువ్వు చెప్పినోడు నువ్వే, నీ కొడుకునే గవర్నమెంట్ స్కూల్లో వేయట్లేదు కదా, ఎవడేస్తున్నాడా? గవర్నమెంట్ స్కూల్స్ ఇంత కేసు స్ట్రెంథన్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ కోసం రికమెండేషన్ లెటర్స్ వచ్చే పరిస్థితి రావాలి. ఉన్నాయి కదా యూఎస్, అన్ని కంట్రీలో ఉన్నాయి కదా. అసలు మీ గవర్నమెంట్ స్కూల్ సీట్లు దొరకాయి కదా, ప్రైవేట్కి వెళ్తారా? యూకే, యూఎస్లోను ఇక్కడ రివర్స్ నడుస్తుంది. దీనికి మెయిన్ ప్రధాన కారణాల్లోకి వద్దామండి మనం. ఇప్పుడు రీజన్ మీకు చెప్పాను అనుకున్నాం మనం. ప్రధాన కారణాల్లోకి వస్తేనంటే, ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్లో మనం క్వాంటిటీ మీద ఫోకస్ పెడుతున్నాం కాబట్టి క్వాలిటీ అన్నది ఏదైతే ఉంటుందో, అంటే దానికి ఏమన్నారంటే అకౌంటబిలిటీ అనుకోండి, రెస్పాన్సిబిలిటీ అనుకోండి, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనుకోండి, అవుట్పుట్ ఇండికేటర్స్ అనుకోండి. ఈ స్టూడెంట్ 1వ తరగతిలో స్టార్ట్ అయిన పిల్లోడికి 10వ తరగతి దాకా పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల, క్లాస్ టు క్లాస్ ప్రమోట్ చేసుకోకపోవడం లేకపోవడం వల్ల 4వ తరగతి 5వ తరగతి లెక్కలు కూడా 10వ తరగతి రావట్లా. ఇప్పుడు మీరు ప్రతి ఏడాది పబ్లిక్ ఎగ్జామ్ ఎందుకు పెట్టరు? పెడితే మాకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో రాదు, మాకు పిల్లలు స్కూల్ మానేస్తే మాకు మళ్ళీ మేము చూపించుకోలేం గవర్నమెంట్ లెక్కల్లో చూపించుకుని మా రాష్ట్రం ముందు ఉందానికి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోవడానికి ఉర్రోతులోకి ఈ గవర్నమెంట్ పొలిటీషియన్స్ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, ఫెయిల్ అయిపోయావు, రాలేదు కదా మరి చదువు, అది ఎందుకంటారా? ఈవెన్ యాక్చువల్గా మన చిన్నప్పుడు 10th క్లాస్ నాకు 5 పబ్లిక్ ఉందండి, 7 పబ్లిక్ ఉందండి, నేనైతే పబ్లిక్ ఉంది. మన చిన్నప్పుడు 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ 50% ఉండేది సార్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ 95%. అంటే మీరు ఏం ఫిల్టర్ చేసి మీరు చేస్తున్నారు? 95% 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ కాపీలు రకరకాలండి. అంటే నేనేమంటానంటేనండి, ఈ 10th క్లాస్ వయసుకు వచ్చేటప్పటికి రావాల్సిన నాలెడ్జ్ రాకుండా మీరు ప్రమోట్ చేసుకుంటూ రావడం అనేది మేజర్ ఫండమెంటల్గా ఉన్న తప్పండి. అది ఎక్కడ స్టూడెంట్కి ఇబ్బంది అయితే అక్కడ ఆపి నేర్చుకుని నెక్స్ట్ క్లాస్కి వస్తే లైఫ్ అంతా బాగుంటుంది. అది ఎగ్జాక్ట్లీ. లేకపోతే మీరు జంప్ చేసుకుంటా వచ్చేస్తే 10వ తరగతి ఎలాగా? ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఇప్పుడు ఏం చెప్తున్నారు, వీళ్ళు 9th, 10th, 11th, 12th మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. 10th పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తాం, ఇప్పుడు డైరెక్ట్గా 11th ఎలాగ పబ్లిక్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ 12th. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు లోకేష్ ఏం చెప్తున్నాడు, ఆయన బాబు 11th పబ్లిక్ ఎగ్జామ్ తీసేశారు, లేదు ఇప్పుడు 2026 బ్యాచ్కి లేదు. అంటే ఏంటి, ఉన్న పబ్లిక్ ఎగ్జామ్ 11th కూడా తీసేసి, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 10th కూడా తీసేసి, 9th కూడా పబ్లిక్ ఎగ్జామ్ తీసేసి 12th తోటి డైరెక్ట్గా పెడతారంట. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఎగ్జామ్ లేకపోతే అసలు ఆడు ఏం చదువుతాడు, ఏం వచ్చింది, ఏం పాస్ అయ్యాడు నాకు అర్థం కాదు. ఇంట్లో తన్ని పడుకుంటాడు. ఈ నారాయణ చైతన్య లాంటి స్కూల్స్ కానీ మిగతా కార్పొరేట్ స్కూళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, మార్కులు వేయకపోతే వాళ్ళు ఫీజులు కట్టరని అసలు ఎగ్జామ్ పెట్టకుండా కాపీలు కొట్టించి వాళ్ళ కాళ్ళే మీ అబ్బాయికి 90 మార్కులు వచ్చినాయని చెప్పి ఏదో బలుపుని వాపు అనుకున్నట్టుగా ఈ పేరెంట్స్ అందరికీ చెప్తే, వీళ్ళు నిజంగా మా అబ్బాయికి తెలివైన 90 మార్కులు వచ్చేసాయని చెప్పి అనుకుని 90 వచ్చినాయి సంకల కొట్టుకుంటే 12th వచ్చిన తర్వాత మొత్తం తేలిపోతున్నాడు, ఏదో నీళ్ళలో ఆయిల్ తేలినట్టుగా తేలుతున్నాడు. అంటే అదే పబ్లిక్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ కంట్రోల్లో 10th దాకా గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్ లేకపోతే గవర్నమెంట్ కంట్రోల్ ఉందా? 10th క్లాస్ అనుకోండి, మీరు ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ తూతుంది పేపర్, అంతే కదా. ఇక్కడేది, ఇక్కడ అసలు లేనిలేదు కదా. అంటే ఏంటి, ఈ పాస్ పర్సంటేజ్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళటం తప్ప
ఏముంది ఇందులో? ఎవాల్యుయేషన్ మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ మెకానిజం లేకపోతే పోనీ ఏదో ఈ 12th ఎగ్జామ్ పెట్టారు, 10th ఎగ్జామ్ పెట్టారు, పోనీ ఏమైనా తెలుగు ఏమైనా పెడతారంటే పాత పేపర్లు తీసుకుని బట్టి కొడితే పాస్ అయ్యేలాగా పేపర్ ఇస్తారు. సిగ్గుందా అసలు? ఎక్కడండి? చాలా మీరు ఏ బోర్డు తీసుకున్నా, సిబిఎస్ఈ తీసుకున్నా, ఐఎస్సీ బోర్డు తీసుకున్నా, ఐజీసీఎస్సీ తీసుకున్నా, ఐబీ కరికులం తీసుకున్నా అలా బట్టి కొడితే రాసేలాగా ఏం లేవే పేపర్లో. అంటే ఏంటి భయం వీళ్ళకే? ఏంటి గవర్నమెంట్ తప్పు పడతారేమో, తక్కువ మంది ఫెయిల్ అయిపోతే మా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, మళ్ళీ సీఎం అని తిడతారేమో, నువ్వు ఏం పీకుతున్నారో 30 కోట్లు పెట్టి ఇస్తే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ ఏం చేసామని అడుగుతారని పేపర్లు ఈజీగా ఇచ్చి, పేపర్లు ఈజీగా ఎవాల్యుయేట్ చేసి, కాపీలు కొట్టించి, లేకపోతే పాస్ చేయించి పెట్టి తీసుకొస్తున్నారు. ఏంటిది? వీళ్ళందరూ ఏం చేస్తారు పైకి వచ్చి? ఎనదర్ పాయింట్, ఈ స్కూల్లో ఉన్న టీచర్లకి ఎక్కడ లేని అకాడమిక్ తప్ప నాన్ అకాడమిక్ పనులు కొంత ఉంటాయి. అటెండెన్స్ అంటాడు, ఫోటోలు అంటాడు, భోజనం అంటాడు, మధ్యాహ్న పథకం అంటాడు, లేకపోతేనేమో టాయిలెట్లు క్లీనింగ్ అంటాడు, లేకపోతేనేమో ఆ పండుగ వచ్చిందంటాడు, ఇది వచ్చిందంటాడు, లేకపోతేనేమో ఏదో వికసిత భారత్ అంటారు, లేకపోతే స్వచ్ఛ భారత్ అంటారు. మొత్తం ప్రతి గవర్నమెంట్లో ఉన్న ప్రతి పథకం గవర్నమెంట్ స్కూల్లోనే పెడతారు. మళ్ళీ వాళ్ళకి ఎవాల్యుయేషన్స్ అంటారు, లేకపోతే హాలిడేస్ అంటారు, అక్కడ పోతారు, ఇక్కడికి వస్తారు, పేపర్ కరెక్షన్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి పనులు చెప్తారు. ఏంటి నాన్ అకాడమిక్ స్టాఫ్ ఉండదు, మొత్తం అకాడమిక్ వాళ్ళుగా పెడతారు. పోనీ పిల్లల్ని ఎవడన్నా గట్టి కొడదాం అనుకుంటే అటు దెబ్బరాట్లకు వచ్చేస్తే గవర్నమెంట్ అని తిట్టేస్తుంది. పోనీ నేను ఆడిని బొజ్జగెత్తే ఆడ చదువుతాడా, మేము ఇంత చదవని చెప్తారు. పోనీ టీచర్స్కి ఏదన్నా గాడిది గుర్రం ఒకటి అన్నట్టుగా పోనీ బాగా చెప్పినోడికి ఏదన్నా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా? ఎవరో అందరూ ఒకటే, మాకు ప్రమోషన్ ఇస్తాం, గవర్నమెంట్లో అందరూ ఒకటే, గాడిది లేదు గుర్రం లేదు రెండు ఒకటే అని చెప్తారు. అక్కడ టీచింగ్లో అది తప్పు. పోనీ ఏదైనా డిఈఓలు లేదా ఏళ్ళలో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ఏమైనా పట్టించుకుని ముందుకెళ్తా ఉంటే మాకు అనేది తెలియదు, మా జిల్లాలో పాస్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలి, నువ్వు కాపీ కొట్టుతావు తెలియదు, నాకు ఏం చేస్తావు తెలియదు, నువ్వు సావు పాస్ పర్సెంటేజ్ కోసం అంతే. లేదు పోనీ కొన్ని స్కూల్స్ ఉన్నారా బాబు అంటే, రిమోట్ ఏరియాలో ఉన్న స్కూల్స్ కొన్ని ఉన్నాయంటే మొత్తం స్కూల్ ఒకటే టీచర్ ఉంటాడా? కొన్ని స్కూల్లో టీచర్లు ఎక్కువ ఉంటారా? అవి ఉండదు. కొన్ని చోట్ల ఏంటి, సైన్స్ సోషల్ చెప్పాడు, మ్యాథ్స్ చెప్తాడు, సైన్స్ మ్యాథ్స్ చెప్పి టీచర్లు ఉంటారు చాలా చోట్ల. ఏంటి ఈ టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటాడు. కానీ సార్ గవర్నమెంట్ టీచర్స్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. యాక్చువల్లీ టెట్ ఇవన్నీ బీఎడ్ ఇవన్నీ చేస్తే కదా, చాలా తెలివైన అండి వాళ్ళు వాడాలి కదా. వాళ్ళు వాడాలంటే నేను ఆడి పాఠం చెప్పట్లేదు, ఆ మాస్టర్ ఈ పాఠం చెప్పట్లేదు, రెస్పాన్సిబిలిటీ పెట్టి నువ్వు జాగ్రత్తగా ఇండికేటర్స్ అయ్యి. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లేవు. అది మనకు చైనాకి అదే తేడా. చైనాలో అయితే పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ అయ్యి ఏమీ లేవు, ఎవడో పట్టించుకోడు. ఈ ప్రైవేట్ స్కూల్ కాలేజీ వాళ్ళేమో సరే తప్పో రైటో, వీళ్ళేమో మొత్తం పొద్దున సాయంత్రం దాకా గుర్తుతూ ఉంటారు. సరే ఇందులో అందరూ సరిగ్గా చదవకపోవచ్చు, ఇందులో ఏం బాగుపడుతున్నారంటే బాగుపడట్లేదు, కరెక్టే, నేను అదే ఆ పాయింట్ చెప్పట్లేదు. కానీ డబ్బులు కట్టిన తర్వాత వీడు డబ్బులు కట్టిన తర్వాత సరే బాగుపడలేదు పక్కన పెట్టు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా ఇది కూడా చూసుకోవాలి సార్. సో ఏ రోజైతే మీకు గవర్నమెంట్ స్కూల్లో మా అబ్బాయి చదవడం, మీ అబ్బాయి చదవడం, లోకేష్ అబ్బాయి చదవడండి, ఏంటి మాట్లాడేది నాకు అర్థం కాదు. మన ఓపెన్గా మాట్లాడుకుంటే యూరోప్లో ప్రెసిడెంట్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు తెలుసా మీకు? కెనడా ప్రెసిడెంట్ పిల్లలు కూడా గవర్నమెంట్లో చదువుతారు. మనం ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారా సార్? అసలు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ అండి గవర్నమెంట్కి. అన్ఫార్చునేట్. అంటే పిల్లలు ఓటేరేనా? అన్ఫార్చునేట్. పిల్లలకు ఓటు హక్కు లేదని ఏంటి నాకు అర్థం కాదు. పేరెంట్స్ పాపం తెలియదు. ఎలా తయారైపోయిందండి? లో లెవెల్ పీపుల్, పావర్టీ బిలోలో ఉన్నవాళ్ళు, లేకపోతే కమ్యూనిటీస్, కొన్ని కమ్యూనిటీస్ ఏదైనా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అనో, లేకపోతే అంటే నేను చెప్పడం కాదు, ఇట్లాంటి పూర్ పీపుల్ లేకపోతేనేమో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ అన్నట్టుగా దాన్ని తయారు చేయడం వల్ల మన పరువు మనమే దిగదార్చుకోవడం అయింది కదా. నువ్వు స్ట్రిక్ట్ మెజర్స్ ఎందుకు పెట్టావు? ప్రైవేట్ వాడు ఉన్నాడు, గూగుల్ వాడు తన్నే గెంటుతున్నాడు కదా పని చేయకపోతేనే, మరి ఇక్కడ ఎందుకు చేయవు? టీచర్స్కి ఓన్లీ టీచింగ్ రెస్పాన్సిబిలిటీ పెట్టి కొంచెం చక్కగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి పబ్లిక్ ఎగ్జామ్స్ పెడితే ఎందుకు మారదండి అసలు? నాకేమని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఇస్తారు, తెలంగాణకి ఇస్తారు, ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒరే నువ్వు సమూలంగా మార్పులు చేయ, నాకేమండి కరెక్ట్గా 4 ఏళ్లలో సెట్ చేస్తాను మొత్తం, నేను ఎందుకు చేయలేమండి? ఇది వాళ్ళు చేయగలరు, నేను చేయడం చెప్తే అందరికీ తెలిసింది చేయరు. ఎందుకని? జనాల్లో రెవల్యూషన్ వచ్చేస్తుంది దీన్ని ఫెయిల్ చేస్తే. మా అబ్బాయిని ఫెయిల్ చేసేసావా? గవర్నమెంట్ వద్దు. ఫెయిల్ మా అబ్బాయిని 10th ఫెయిల్ చేసేసావా? గవర్నమెంట్ వద్దు. భోజనం అంటే మా అబ్బాయిని కొట్టేశారా? గవర్నమెంట్ వద్దు. స్కూల్ టీచర్ని పనిష్మెంట్ ఇస్తే దొంగ ఓట్లు ఏం చేస్తారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అదే జరిగింది కదా అన్నారు కదా, అంతే కదండి. ఇప్పుడు గట్టిగా స్కూల్ టీచర్ మీద మీరు గట్టిగా ఏదైనా చేశారనుకోండి, వీళ్ళు దొంగ ఓట్లు గుర్తిచ్చేస్తారు ఆపోజిట్ పార్టీకి, మాకు వద్దు, మేము మెత్తగా చూసుకోవాలి. అంటే ప్రతి దానికి ఏదో ఒక లింక్ అండి. మీరు ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ స్వతంత్రమైన బాడీ కింద ఎడ్యుకేషన్ సిస్టమ్ని మీరు నడపకుండా పొలిటికల్ సిస్టమ్ని కలిపారో, ఒక ఇండిపెండెంట్ బాడీ కింద రన్ చేయాలి, రెగ్యులేటరీ సిస్టమ్ ఉండాలి దానికి.
సార్ నేనేమనుకుంటున్నానంటే ప్రతి మండలంలో ఎవరు డాక్టర్ గారు ఇంజనీర్ గారు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ డాక్టర్ గారికి ఒక 4 స్కూల్స్ ఇన్ఛార్జ్గా ఇచ్చి వాళ్ళని చూసుకోమని ఇన్స్పెక్షన్ కలిపి చాలా మంది వాలంటీర్ చేయడానికి కదా, అంటే రూల్స్ ఇవ్వాలన్న పవర్స్ ఇవ్వాలి. వచ్చాడు మాట్లాడాడు ఎవరు లక్ష అతను ఇన్స్పెక్షన్కి వెళ్ళడము, చూడడం, అసలు క్లాసులు జరుగుతున్నాయా, ఎట్లా జరుగుతున్నాయి అని చూడడము, ఏమైనా టీచర్లకు ఇబ్బంది ఉంటే అతను హైయర్ అథారిటీస్తో మాట్లాడి సరి చేయడము. భారతదేశంలో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో దగ్గరగా 160 దేశాలు పాల్గొంటే 150 దేశంలో ఉన్నాం మనం. ఇంకేంటి మాట్లాడేది? స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండికేటర్స్ తీసి ర్యాంకింగ్ ఇస్తే యాక్చువల్గా అంటే యూరోపియన్ కంట్రీస్ కూడా వరల్డ్ వైడ్ పేసా ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. మేము అందులో పార్టిసిపేట్ చేయడం తప్పు ఉంది భారతదేశ ప్రభుత్వం. మేము రాయమన్నారు ఎగ్జామ్ అని, మేము అంటే అందులో పార్టిసిపేట్ చేయమన్నారు, అంటే మేము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నామని. మీకు యాక్చువల్ వరల్డ్ చాలా ఇండికేటర్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయరు వీళ్ళు. ఇంకొకటి రీసెంట్గా సర్వే చేస్తే UDISC అని ఒక రిపోర్ట్ ఉంటుందండి, గూగుల్కి వెళ్ళి చదవచ్చండి వ్యూవర్స్ ఎవరైనా ఉంటే. గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన నెంబర్లు నేను చెప్పింది కాదండి. యాసర్ రిపోర్ట్ అని ఉంటుందండి, ASER అనే రిపోర్ట్ ఉంటుంది. యాసర్ రిపోర్ట్లో ఏం చెప్పారు సార్, 2025లో 10వ తరగతికి 4వ తరగతి 5వ తరగతి లెక్కలు రావట్లేదు. ఆడి పేరు ఆడు ఇంగ్లీష్లో చదువుకోలేకపోతున్నాడు. తోకలో రాళ్ళు ఎత్తే 30 kg చెప్పడం రాదుడికి. గడియారంలో ముళ్ళు చూపిస్తే ముళ్ళు చెప్పలేడాడు ఎన్ని సెకండ్లో ఎన్ని నిమిషాలు. 8వ తరగతికి ఇస్తే ఇవన్నీ కూడికలు భాగాహారాలు గుణింతాలు 8వ తరగతి 9వ తరగతి తెలియదు. లాంగ్వేజ్ స్కిల్ లేదు, మ్యాథ్స్ స్కిల్ లేదు, ఏ స్కిల్ లేదు. 10th పాస్ పర్సెంటేజ్ 90% ఉంటుంది. మళ్ళీ 5వ తరగతి పుస్తకం 6వ తరగతి పుస్తకం ఇస్తే రాదు. ఇది నేను చెప్పిన నెంబర్లు కాదు. నేను 1-2 సార్లు సెమినార్లో చెప్తే సతీష్ గారు ఏంటి ఇంత అగ్రెసివ్గా మాట్లాడారు. నేను చెప్పిన నెంబర్లు కాదు, అఫీషియల్గా చెప్తున్నాను కదా. ASER రిపోర్ట్ అని కొట్టు గూగుల్కి పోయి, నోరు మూసుకుని. UDISC రిపోర్ట్ కొట్టు, గవర్నమెంట్దే కదండి ఇది రిపోర్టు. సార్ వీటన్నిటిని అట్లీస్ట్ 5% అయినా సరి చేస్తున్నా, ఎలా సరి చేయాలో మీరు దీనికి సరి చేయాలంటే ఒకటేనండి, గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ మెజర్ తీసుకుని పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి తీరాలి. 7th కూడా 8th కూడా 9th కూడా పెట్టి తీరాలండి. పబ్లిక్ ఎగ్జామ్ పెట్టండి, పర్ఫామ్ చేయాలి. నేను ఏమంటానంటే 90 మార్కులు 80 మార్కులు రావాలని అడగట్లేదు. 35 వస్తే పాసే. 35 పాసే కదా సార్. 35 వస్తే ప్రమోట్ చేయి, నేను వద్దనట్లే. మరి 5 మార్కులు 2 మార్కులు కూడా రాని వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ పాయింట్ అండి అదండి. రెండో పాయింట్, అకాడమిక్ టీచర్స్కి వర్క్ ఇచ్చినప్పుడు ఓన్లీ అకాడమిక్ లోడే ఇవి, నాన్ అకాడమిక్ చెత్త అంతా గౌడగా పెట్టు. ఫోటోలు తీయడం దగ్గర నుంచి, భోజనాలు పెట్టడం దగ్గర నుంచి, ఓట్చడం దగ్గర నుంచి, పేపర్ల దగ్గర నుంచి, వాటర్ క్వాలిటీ దగ్గర నుంచి, మొత్తం టాయిలెట్లు క్లీనింగ్ దగ్గర నుంచి, పెయింటింగ్ల దగ్గర నుంచి, ఎవడ పడిపోతే ఆడి గురించి దెబ్బల ఎన్నిట్లు వెళ్ళనా. నాన్ అకాడమిక్ స్టాఫ్ పెట్టుకోవాలి, పెట్టుకుని చేసుకో. అవసరమైతే ఒక IT నాన్ అకాడమిక్ స్టాఫ్ పెట్టాలి, చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి. మూడో పాయింట్, ఈ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టి ఇండికేటర్స్ యాప్ ఎందుకు తయారు చేయను? థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇవి ఇచ్చి నాలెడ్జ్ టెస్ట్ చేయించి ఇప్పుడు యాసరోడు చేస్తున్నాడు కదా, శాంపుల్ తీసుకుని చేసాడు మన శ్రీకాకుళంలో. అలా చేయి. అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీని పెట్టి నిష్పక్షపాతంగా, లేదా గవర్నమెంట్ అఫీషియల్గా ఇంకొక బాడీని క్రియేట్ చేసి ప్యారల్గా వెళ్ళి అంటే స్కూల్ ఆడినే మా స్టూడెంట్ గొప్పడంటే ఎలా అంటే సరే, ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టక థర్డ్ పార్టీ చెక్కింగ్ చేయక మరి స్టూడెంట్కి తెలివి వచ్చిందో ఎలా తెలుస్తుంది? ఇది ఇమీడియట్గా థర్డ్ పార్టీ కానీ ఒక రెగ్యులేటరీ మెకానిజం పెట్టి చేయాలి. ఇది మూడో పని చేసినట్లయితే మీరు అన్నదానికి వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ 4వ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ప్రైవేటు స్కూల్స్కి దీటుగా ఎడిషనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. 11th 12th క్లాస్ పిల్లలకే. 11th 12th గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక్క పిల్లోడు నీటు IITలో లేడు కదండి, నలసార్లు లేడు కదా, NITలో లేడు, UCలో లేడు కదండి. ఒక్క స్టూడెంట్ని కూడా గవర్నమెంట్ పంపించలేకపోతే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందంటే, అంటే నువ్వు ట్రైనింగ్ నువ్వు ఇవ్వరదా? తప్పే ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఏదైనా ఎడిషనల్గా టీచర్స్ని రిక్రూట్ చేయడమో, లేకపోతే ఏదైనా ఎవడొకటి అలా అంటే బైజోడికి ఇచ్చాం కదా, ట్యాబ్ ఇచ్చాం కదా, పట్టుకుపోయాడు 1000 కోట్లు అంటారు. అలా స్కాములు చేయమని కాదు, ఇలాంటిది ఏదో చేస్తున్నాం అంటే కొంచెం జెన్యూన్గా ఏదైనా చేయొచ్చు. దానికి ఇంకొక నేను సలహా లాస్ట్ టైం నేను గవర్నమెంట్కి ఏం చెప్పానంటే, అఫీషియల్గా నన్ను పిలిస్తే అడ్వైజర్ పిలిచారండి, వెళ్ళాను నేను. యాక్చువల్ తెలంగాణ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ దానికి వెళ్ళినప్పుడు నేనేం చెప్పానంటే, ఏమంటే ఎంతోమంది గవర్నమెంట్లో నాలెడ్జ్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, ఎగ్జాక్ట్గా వాళ్ళని తీయండి, కొంతమందిని తీసి ఒక సపరేట్ బాడీ క్రియేట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. నువ్వు రిమోట్ స్కూల్లో పాఠం చెప్పకపోతే ఆన్లైన్లో ఇస్తున్నావు, అది క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. ఏదో TSR ఏదో రకరకాల ఉన్నాయండి, కొంత ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెట్టారు. అది క్వాలిటీ ఉన్న, హైయెస్ట్ క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ని మీరు ఆల్రెడీ డిజిటల్ బోర్డులు ఉన్నాయి కదా, మీరు ఎందుకు మీకు సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇక్కడ పెట్టి లైవ్ క్లాసెస్ ఎందుకు మీరు కండక్ట్ చేయరు? క్వాలిటీ ఉన్న క్లాసెస్ అలా అంటే కండక్ట్ చేస్తూనే ఉంటున్నారు. ఎవడన్నా వింటాడా? దస్తగిరి ఛానల్, ఏ ఛానల్ నాకు పేరు సరిగ్గా తెలియదు, నాకు అది ఏదో ఛానల్, అది సప్తగిరి
ఆ ఛానల్లో క్లాసులు ఎవడంటే చెప్పింది అసలు క్వాలిటీ అలా ఏమైనా క్వాలిటీ ఉందా? బయట ఉన్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? అంటే హైయెస్ట్ క్వాలిటీ ఉన్న అంటే ఒక మంచి ఆఫీసర్స్ని ఎవడ మళ్ళాంటి వాళ్ళని పట్టుకెళ్ళి దాన్ని పెట్టి రిమోట్ ఏరియాల్లో ఎడిషనల్ క్వాంటిటీ నాలెడ్జ్ అనేది స్కూల్ టీచర్ అక్కడ కూర్చుంటాడు, టీచర్ చెప్పడు, చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఎందుకు పో? ప్రైవేట్ వాళ్ళు రాసినట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు రాయించినావు నువ్వు 8th 9th? భారతదేశం పుట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కడన్నా ఒలింపియాడ్ కొట్టాడు గవర్నమెంట్ స్కూల్ నుంచి? యూకే యూఎస్లో గవర్నమెంట్ స్కూల్లో కొట్టారు, మ్యాథ్స్ ఒలింపియాడ్ కూడా కొట్టారు. అంటే ఇలాంటి మార్పులు మీరు చేస్తేనే 5% కాదు మీరు చెప్పింది, 50-60% వస్తుంది. కొంత ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే దట్ విల్ బి గ్రేట్. వస్తుంది కదండి. అంటే ఎప్పుడు బిల్డింగ్లు కట్టామా అంటే ఎంత బడ్జెట్ ఇచ్చావు, ఎన్ని డిఎస్సి పోస్ట్ డెవలప్ చేసాం, ఎంత బడ్జెట్ ఇచ్చావు, ఎంత డిఎస్సి ఏంటిది? ఇప్పటికే డబ్బులు ఎక్కువైనా ఉన్నాయండి. ఒక్కొక్క స్టూడెంట్కి 1,30,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఒక్కొక్క స్టూడెంట్ మీద. పిల్లలు ఎంతమంది ఉన్నారు అనుకోండి, ఏమో ఎన్నో వేల మంది పిల్లలండి మనకి, 35,000 40,000. సగం 60% ఆఫ్ ది స్కూల్ కిడ్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అండి. అంటే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేయడమే కదా. ఎందుకు మనకి యూత్ ఉంది? యూత్ పవర్ ఎందుకంటే 60% గవర్నమెంట్ స్కూల్లో పడేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు బాగుపడుతున్నారని క్వశ్చన్ వేయచ్చు. సరే వాళ్ళు పడతారా పక్కన పెట్టండి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను ఇది మాట్లాడుతున్నాను. నేను ప్రైవేట్ స్కూల్స్ వరస్ట్గా ఉన్నాయన్న విషయం మనం సపరేట్గా మాట్లాడదాం, అది వేరే విషయం. పక్కన పెట్టు. వాళ్ళు మోసం చేస్తున్నారా లేదా డబ్బులు తినేస్తున్నారో పక్కన పెట్టు, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం 60% పిల్లలు అందులో ఉండి ఒక్కడన్ని మీరు టాప్ కాలేజీకి పంపించారా? లెక్క తీయండి సార్. ఇప్పుడు అందరికీ ఆధార్ నెంబర్స్ ఉన్నాయి, ఆధార్ నెంబర్స్ కి రిలేటెడ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీరు ఆధార్ నెంబర్స్ చెక్ చేసుకుని అసలు ఎక్కడ ఉన్నారు స్టూడెంట్స్, ఏం చేస్తున్నారు, ఒక చిన్న సర్వే చేసుకోవచ్చు. లేదు, ఒక్కడిని చూపించమనండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్కడిని చూపించమనండి. ఎవడైతే మీకు ఎవడన్నా ఐఐటి ముంబైలో కానీ మద్రాసులో కానీ ఒక ఓపెన్ కేటగిరీలో గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళిన ఒక్కడిని చూపించమనండి. జీవితంలో మైక్ పట్టుకొని నేను ఒక చిన్న సర్వే అయితే కంపల్సరీ మన చిన్న సర్వే చేసుకుని అసలు ఏం జరుగుతుంది డెఫినెట్గా సమ్ ఇంటెలిజెన్స్ విల్ కమ్ ఫ్రమ్ దట్ థింగ్ సార్. ఏమంటారంటే చిన్న క్లాసు నుంచి ఇప్పుడు చాలా ఆస్పెక్ట్స్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. పేరెంట్స్ చదువుకునే ఉంటాడు, లో ఇన్కమ్ పీపుల్ వస్తారు, టీచర్స్కి ఏమో హాలిడేస్ ఇవ్వాలి, సాయంత్రం 5 ఇంటికి పంపించాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నాం అని అనొచ్చు. లాజికల్గా బాగానే ఉంది వారు ఆర్గ్యూ చేయడానికి. దానికి ఏదైనా ఒక మెథడాలజీని కనిపెట్టాలి. ఎందుకంటే ప్రాబ్లం ఉంది, నేను ఒప్పుకుంటానండి. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాబ్లం ఉంది, పేరెంట్స్ ప్రాబ్లం ఉంది, స్టూడెంట్స్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా చదవరు. నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇట్లన్నింటినీ ఎందుకు అడ్రస్ చేయవు? ఎగ్జాక్ట్ అడ్రస్ చేయాలి. ఇది అడ్రస్ నువ్వు చేసి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటే రారాదా? గవర్నమెంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎన్టీఏ ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్, గవర్నమెంట్ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఎంసెట్ గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో ఎవడరాడు. చిత్రం చూడండి, కండక్ట్ చేసేది గవర్నమెంటే, మళ్ళీ ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసేది గవర్నమెంటే కదా. గవర్నమెంట్ స్కూల్లో ఎవడరాడు. మళ్ళీ అందరూ తగ్గట్టుగా మళ్ళీ జూనియర్ ఇంటర్ మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు. ఇది రాకపోతే మళ్ళీ బీఎస్సీలు. ఇన్ని సంవత్సరాల పాటు ఒక మనిషి మీద ఎంత ఖర్చు పెడతారు తెలుసా మీకు? 15 సంవత్సరాలు 15 కాదండి 18 సంవత్సరాల డిగ్రీ వరకు సంవత్సరానికి 1,30,000 రూపాయలు చొప్పున దగ్గర 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఒక పిల్లోడి మీద వెచ్చించి ఫైనల్గా వాడిని స్విగ్గీ పెట్రోల్ బంకుల్లోనూ, స్విగ్గీలోనూ, జొమాటోల్లోనూ లేకపోతే వాటిలోనూ వదిలేశారండి. 25 లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఖర్చు పెడుతున్నాను గొప్పగా చెప్పుకుంటుంది. గవర్నమెంట్ డెఫినెట్గా ఆలోచన చేయాలి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లా చేస్తే సరిపోతుంది. అన్ని జిల్లాలు వద్దండి, ఒక జిల్లా ఒక మండలం చేయండి. కనీసం మీరు చెప్పినట్టు అసలు ఒక మండలం చేయండి. కనీసం ఒక మండలం చేయలేదా? ఒక మండలం ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి, లేకపోతే చక్కగా చదువుకుని ఇంజనీర్కో డాక్టర్కో ఒకళ్ళకి చూడమని ఇచ్చి, కొన్ని పవర్స్ కూడా వాళ్ళని ఉత్తిరిత్తిన ఉపయోగం లేదు కదా. ఎవడైనా పవర్స్ ఇచ్చి వాళ్ళని చూసి చక్కగా క్లాసులు ఎట్లా గవర్నమెంట్లోనే ఉన్నారండి. వాళ్ళకి పొలిటికల్గా ఇబ్బంది అవుతుందని భయపడిపోతున్నారండి. పొలిటిక్స్ అంటే భోజనం పెట్టడానికి, పుస్తకాలు ఇవ్వడానికి, డ్రెస్సులు ఇవ్వడానికి, టాయిలెట్లు కట్టడానికి, బిల్డింగ్లు కట్టడానికి, మార్కులు వేయడానికి అన్నీ ఇస్తున్నారండి. చదువు ఇవ్వట్లేదండి. చిత్రం చూడండి. అవన్నీ ఇవ్వట్లేదు. ఏమండి మీరు 12th క్లాస్ 10th క్లాస్లో ఆపేసి పూల్ పని లేదా వేరే పని చేసుకుంటే స్మాల్ ఎంఎస్ఎంఈసీ పార్టీకి బాగా డెవలప్ అయ్యి ప్రపంచంలో చైనా లాగా మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీ ప్రొడక్షన్ యూనిట్లో నెంబర్ 1 అయ్యేవాళ్ళు. వీళ్ళందరినీ చదివించి నాశనం చేస్తున్నాం. ఎంత ఎక్కువ చదివితే అంత నష్టం భారతదేశంలో. చిన్న జాబులు చేయరాళ్ళు, ప్లంబింగ్ పని చేయరా, కార్పెంటర్ పని చేయమంటే చేయడాడు. అమెరికా లాగా, చైనా లాగా 12th. ఇప్పుడు నిన్న ఈ సమ్మిట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ట్రంప్ ఇచ్చిన స్పీచ్లో ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్ని అబద్ధాలు చెప్పాడు కూడా చాలా వరకు, బట్ ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఏంటంటే నాకు నిజంగా నచ్చింది అది. ఏం చెప్తున్నాడు ట్రంప్? 12th క్లాస్ అయిన తర్వాత మాకు అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గిపోయింది, ప్రతి ఓల్డ్ వర్క్ ఫోర్స్లోకి వచ్చారు. ద యావరేజ్ శాలరీ ఫర్ ద 12th క్లాస్ హై స్కూల్స్కి ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ శాలరీతో సమానంగా ఉందని చెప్పాడండి. ఆ సమానం అన్నది అండర్లైన్ చేయండి మీరు ఇక్కడ.
తక్కువ చెప్పలేదు, అతను జాబ్లు వచ్చినా చెప్పట్లేదు. శాలరీస్ యావరేజ్, ఎందుకంటే యూఎస్లో ప్రతి శాలరీ రికార్డ్ అవుతుంది కదండి. లేబర్ వాళ్ళు చెప్పే సర్వే చాలా వండర్ఫుల్గా అంటే అలా అఫీషియల్గా ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది కదండి. అసలు మీకు లేబర్ ఇది డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది కదండి. సో వాళ్ళు ఏం చెప్పారంటే 12th క్లాస్ హై స్కూల్స్ తర్వాత జాబులు ఏదైతే జాయిన్ అవుతున్నారో, అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబులు అయితే జాయిన్ అవుతున్నారో, అన్ఎంప్లాయ్మెంట్ లేదు, ప్లస్ శాలరీస్ కూడా ఎట్పార్గా ఉన్నాయి. స్లైట్ వేరియేషన్ తప్ప, ఒక 5% అటు ఇటు తప్ప. మరి మనం ఎందుకు చేయం? పోనీ ఆ ఇంటర్మీడియట్ తీసేసి ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ వొకేషనల్ కోర్సులు పాత రోజుల్లో ఉన్నాయి కదా, అవి పెడితే కనీసం వీళ్ళు జాబ్లు కానీ వెళ్తారు. వీళ్ళు ఓవర్గా మళ్ళీ ఎంసెట్ కాలేజీలు కర్మకి, మళ్ళీ డబ్బులు గవర్నమెంట్, మళ్ళీ మనిషికి 1,30,000, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్, మళ్ళీ 25,000 మళ్ళీ 25,000 కోట్లు 10,000 కోట్లు. ఏంటి 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చేయదాకా ఆయన భరిస్తారు, భరించిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తున్నారు. అటు దేనికి పనికి రాకుండా జీని ఫ్యాంటేషన్ పోరం పొగలు తిరుగుతాడు, దొంగడు అవుతున్నాడు, లేకపోతేనేమో మాట్లాడుతున్నాను ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి బతుకుతున్నాడు. ఈ క్రైమ్ రేట్ పెరగడానికి గవర్నమెంటే కారణం, ఎందుకంటే వాళ్ళందరూ తయారు చేసింది వీళ్ళే కదా. అంతే వీళ్ళందరినీ పెంచుకుంటా వచ్చేసారి రోడ్డు మీద వదిలేస్తుంది వీళ్ళందరినీ. లేకపోతే మొత్తం ఇంక మిగిలింది ఏంటంటే పెన్షన్ కూడా ఇచ్చేయాలి వాళ్ళకి. ఈ 25 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా పెన్షన్ కూడా ఇచ్చి మరి పోషించండి. మరి ఏం చేస్తారు మీరు? వాళ్ళు అలా తయారు చేసింది మీరే కదా. కాదండి, గవర్నమెంట్ 12th దాకా ఎంతమంది పాస్ అయ్యారని చెప్తున్న పొలిటీషియన్స్ ఉన్నారు కదా, సిగ్గుండాలి. ఇది అయిన తర్వాత అసలు 12th డిగ్రీ, వీళ్ళందరూ డిగ్రీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు లెక్క తీయండి అసలు. ఎగ్జాక్ట్గా ఆధార్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి, లింక్ తీరు భయం. ఏమంటే ఈ తెలివి వాళ్ళకి లేదనుకుంటారంటే, మీరు నేను ఇక్కడ కూర్చుంటే మనమేం తెలియను కాదు, మనకంటే తెలియని ఉంటాడు, అన్నీ తెలుసు. తీస్తే మొత్తం డొల్లంతా బయటకు వస్తుంది కదా. 1000 మంది బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, 1000 మంది 10,000కి 5,000కి ఎక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు బయటపడిపోతుంది కదా, డొల్లతనం బయటపడిపోతుంది కదా. అంటే లేనోడు చదువుకునేదే గవర్నమెంట్ బడా, డిఫరెన్స్ అంతేనే కాదా ఇప్పుడు ఇండియాలో? కనీసం మేము చదువుకునే రోజుల్లో, అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివానండి, బాబులు మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఆ రోజుల్లో అప్పుడు క్వాలిటీ ఉందండి, ప్రైవేట్ స్కూల్స్ని రానివ్వలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎక్కువ వచ్చింది. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనోడు, చదువు వచ్చినోడు, చదువు రానోడు, ఎమ్మెల్యే కొడుకైనా, కూలోడు కొడుకైనా, ఏ క్యాస్ట్ వాడైనా, ఏ మతం వాడైనా అందరూ ఒకే క్లాస్ రూమ్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాల్యూస్లో బతుకున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే డివైడ్ చేసేసింది సొసైటీ. మరి దీనికి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ బాధ్యత కాదా? మీరు ఆలోచించండి. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్స్కి తేడా అదేనండి. అప్పుడు అందరూ ఒకటే కదా. మనతో పాటు ఎమ్మెల్యే కొడుకున్నాడు, ఊళ్ళో ఉన్న పెద్ద మున్సిపల్ కొడుకు ఉన్నాడు, పక్కన ఉన్న మన బట్టలు ఉతికి చాకరీ చేసి కొడుకు ఉన్నాడు, మంగళ పని చేసుకుని పిల్లోడు మనతో ఉన్నాడు. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదివాను, అందరూ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్ కొడుకు అందరూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఏంటి, డివైడ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎంఆర్ కూడా ఇప్పుడు మేబీ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుతాం అంతే కదా. అంటే డివైడ్ అయిపోయింది. అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ సొసైటీని డివైడ్ చేసి మతాన్ని, కులాన్ని, లేకపోతే గొడవల్ని పెంచింది. స్కూలే డివైడ్ చేసేసిందండి. ఎడ్యుకేషన్ సిస్టమే, స్కూల్ సిస్టమే డివైడ్ చేసేసింది. ఒకటి డివైడ్ చేసింది ఏంటి, లేనివ్వండి ఉన్నవాడిని. ఇంకా గవర్నమెంట్ అందరూ సమానం అని చెప్పి చీఫ్ మినిస్టర్లు చెప్తారు. నాకు అర్థం కాదు. డివైడ్ చేసిందే మీరు. ఆ డివిజన్ తేకుండా మామూలుగా ఉండుంటే ఇలా ప్రాబ్లం ఉండేది కదా. ఇప్పుడు కులం పెరగడం, మతం పెరగడం ఇప్పుడు పెరిగిందండి, దొరకలేదండి. పెరగడానికి లేదు. ఇవన్నీ ఏ రీజన్స్ అండి? ఇలాంటి రీజన్సే బోల్డ్ రీజన్స్ ఉన్నాయి ఇవన్నీ. సో డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. తీసుకుని మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే కొన్ని మార్పులు చేసినట్లయితే భయపడకూడదండి ఓట్ల గురించి. పొలిటిక్స్ సపరేట్, ఎడ్యుకేషన్ నాశనం చేస్తే మొత్తం దేశం నాశనం అయిపోతుంది కదా. నాశనం అయిపోతుంది. ప్రైవేట్ స్కూల్స్ అంటే కంట్రోల్ చేస్తారంటే అది చేయరు. అపార్ట్మెంట్లో స్కూల్ పెడతారంటే పర్మిషన్ ఇస్తారు. బుద్ధి లేదండి వాళ్ళకి. పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ గవర్నమెంటే. ఇంతంత గ్రౌండ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్సే పడుకోబెట్టావు. అపార్ట్మెంట్లోనేమో 1000 మంది చెప్తారంటే ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఆడిని ఎంకరేజ్ చేస్తావు. ఇటు ఇన్ని నాశనం చేసేస్తున్నావు, ఇన్ని నాశనం చేసేస్తున్నావు నువ్వు. 2 రకాలుగా. కానీ గవర్నమెంట్ స్కూల్లో వండర్ఫుల్ ఫ్యాకల్టీ, అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, చాలా క్వాలిఫైడ్ ఉంటారండి వాళ్ళు. ఎన్నో లక్షల మంది రాత్రి సెలెక్ట్ అవుతారంటే చాలా తెలివైన ఉంటాడు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు. సార్ నేను చదివినప్పుడు మాకు టీచర్స్, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ చెప్పే పాటు ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అంత బాగా చెప్పేవాళ్ళు. సో అలాంటి సిస్టమ్ ఎలా ఎనేబుల్ చేయాలనేది మనం అందరూ ఆలోచించాలి. సార్ మేము గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అయినా ఎంసెట్ అన్ని మంచి ర్యాంక్ వచ్చింది, అంత మంచి బాగుంటుంది. ఇప్పుడు అందరూ మంచి టీచర్స్ అండి. ఎలాంటి టీచర్స్ అండి? అప్పుడు ఐఐటీ మీద మనకి అంత అవేర్నెస్ లేదు. ఎంసెట్ అయితే వండర్ఫుల్ ర్యాంక్ వచ్చింది, మంచి ఇంజనీరింగ్ చేస్తాం, అంతా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, మంచి ఎంటెక్ చేస్తాం, మంచి. ఇప్పుడు లేదు. మరి దీనికి ఆలోచించాలి సీరియస్ గా. అప్పుడు ఇంకా గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు లేవండి. బిల్డింగ్లు ఉండే కాదు, వాష్రూమ్స్ ఉండే కాదు, అంటే పెద్ద ఎక్కువ ఫెసిలిటీస్. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. అప్పుడు అసలు లేవు సార్. ఏమి లేకపోయినా కూడా మనం చదివా కదా. అసలు అప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఏమి లేవు కదా.
ఏం లేవు. ఇప్పుడు మెరిసిపోతున్నాయి స్కూల్ అయితే, మామూలుగా చెప్పాలి, న్యాయంగా చెప్పాలంటే. అప్పుడు ఏం లేవు, కానీ వండర్ఫుల్ ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, వండర్ఫుల్ ఫ్యాకల్టీ. మేము ఇప్పుడు కూడా అదే తెలివి ఉన్న ఫ్యాకల్టీ ఉన్నా ఉన్నారు, వాడట్లేదు. సో మా మ్యాథ్స్ సార్ అప్పుడు సైన్స్ టీచర్ సీతాదేవి మేడం అని ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పిన పాటలు ఇప్పటికీ గుర్తు, నాకు గుర్తే. కళ్ళ భవనారాయణ గారు ఉండేవారు మా ఊళ్ళో మ్యాథ్స్ చెప్పాడు, ఇప్పటికీ నాకు క్లాస్ బోర్డు గుర్తు నాకు. అలాగే ఇంటర్మీడియట్ లో మాకు నేషనల్ కాలేజ్ మచిలీపట్నం ఎస్కేఎం గారు ఉండేవాళ్ళు. అట్లా సో గ్రేట్ అనమాట, చాలా బాగా నేర్చుకున్నాము. కానీ అలా స్కూల్ సిస్టమ్ ఎనేబుల్ చేయాలనేది మా కోరిక, మన అందరి కోరిక. దానికోసం అందరూ ఆలోచించాలి. చక్కగా పొలిటిక్స్కి దూరంగా, ఎడ్యుకేషన్ సిస్టమ్ పొలిటిక్స్కి దూరంగా ఉంచి, రాజకీయాలు పక్కన పాస్ పర్సంటేజ్ అసలు అది కౌంట్ కాదు. పాస్ పర్సంటేజ్ 95, 99 అది ఇట్ ఇస్ ఇమ్మెటీరియల్ అనమాట. క్వాలిటీ ఎంత అనేది మనకు ముఖ్యం యాక్చువల్లీ. అది మనం చక్కగా ఆలోచించి చేయాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.